అవును. గౌరి అనే ఆవిడను ఇంటికి తీసుకొచ్చావంట కదా! నీ ఇంట్లోనే ఉంటుందంట కదా! ఆవిడ కూడా అర్చన లాంటిదేనా? నిన్ను శ్రీకర్‌ని కలపడానికే ప్రయత్నం చేస్తుందా? అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అది మాయ ఇచ్చిన గెస్ట్ హౌస్ అనుకున్నావా? లేకపోతే సత్రం అనుకున్నావా? ఇష్టం వచ్చినోళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అది అవని ఇల్లు. తన ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటుంది. మీకెందుకు అని చెప్పి శ్రీకర్ అంటాడు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఎలాంటి ఉద్దేశంతో ఆవిడను ఇంట్లోకి తీసుకొచ్చిందో అని చెప్పి వేదవతి అంటుంది. ఆ ఉద్దేశం ఏంటో కూడా చెప్పత్తా అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది. నీకే తెలియాలి ఆ ఉద్దేశం ఏంటో అని వేదవతి అంటూ ఉంటే, వద్దత్తా ఇంకా ఎక్కువ మాట్లాడి నా దగ్గర నువ్వు దిగజారిపోవద్దత్తా అని చెప్పి అవని అంటుంది. అత్తయ్యను అంత మాట అంటావా అని నిహారిక అంటూ ఉంటే, ఏయ్ నార్మల్ అని చెప్పి అవని నిహారికనంటుంది. అయిన వాళ్ళందరూ కలిసి నా పైన పెద్ద నింద వేశారు. అత్త అమ్మవుతుందనుకున్నాను, ఎన్నో రోజులు ఉండలేకపోయింది. మామ నానవుతాడనుకున్నాను, ఎన్నో రోజులు ఉండలేకపోయింది. ఇక భర్త దాకా వస్తే చెప్పుడు మాటలు విని నన్ను అనుమానించాడు. కానీ అర్చన 12 సంవత్సరాల పాప నన్ను బావను కలపాలని ప్రయత్నం చేస్తుంది. అర్చన లాగానే ఆ గౌరమ్మ కూడా నన్ను బావను కలపాలనే చూస్తుంది. మంచి మనసు ఉన్న గౌరమ్మ ఎవరూ లేరు, ఆశ్రయం కావాలని అడిగింది. అందుకే ఆశ్రయం ఇచ్చాను. అంతే తప్ప గౌరమ్మను ఎలాంటి దుర్బుద్ధితో ఇంట్లోకి తీసుకురాలేదు. గౌరమ్మ ప్రసాదం ఇచ్చిరమ్మంటేనే ప్రసాదం తీసుకొని వచ్చాను. ఏదో దుర్బుద్ధితో ప్రసాదం తీసుకొని రాలేదు. నా బాధ్యత ప్రకారం నేను తీసుకొచ్చాను. మీరు తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు అని చెప్పి అవని ప్రసాదాన్ని వేదవతి ఇంట్లో టేబుల్ మీద పెట్టి మెల్లగా వేదవతి ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. మరోవైపు అన్నపూర్ణదేవి ముందు అవని పెట్టిన ప్రసాదాన్ని గౌరమ్మ తింటూ ఉంటుంది. అలాగే కొంతమంది భక్తులు కూడా దుర్గాదేవికి ప్రసాదం తయారు చేసుకొని వెళ్ళి, పూజారి గారు ఈ ప్రసాదాన్ని అమ్మవారి ముందు పెట్టండి, ఈరోజు ప్రత్యేకమైన రోజు అని చెప్పి ప్రసాదం తయారు చేసుకొని వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటే పంతులు గారు అమ్మవారి ముందు ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. ఇక మరోవైపు గౌరమ్మ అమ్మవారిలాగా అన్నపూర్ణాదేవి ముందు కూర్చొని ప్రసాదం తింటూ ఉంటుంది. ఇక అలా ప్రసాదం తింటూ ఉంటే గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం మూతి దగ్గర ప్రసాదం అంటుతుంది. అది చూసిన పంతులు గారు ఎంత వింత, ఎంత ఆశ్చర్యం అని చెప్పి అంటూ ఉంటే, ఏమైంది పంతులు గారు అని భక్తులు అంటూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి అమ్మవారికి పూజ చేస్తున్నాను, కానీ ఇలాంటి వింత విడ్డూరం ఎప్పుడు చూడలేదు. అమ్మవారి నోటి దగ్గర ప్రసాదం ఉంది చూడండి, అమ్మవారు ప్రసాదం తింటుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. నిజమే పంతులు గారు, ఇది నిజంగా పెద్ద వింతలాగే ఉంది అని భక్తులు అంటూ ఉంటారు. పంతులు గారు, అయినా నేను నైవేద్యంగా తీసుకొచ్చిన ప్రసాదం అంతే ఉంది, కానీ అమ్మవారు ప్రసాదం తింటున్నారు, ఇదెలా సాధ్యం అని భక్తులు అడుగుతూ ఉంటారు. అమ్మవారు తనకు ఇష్టమైన భక్తురాలి ఇంట్లో ప్రసాదం తింటున్నారేమో అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఎవరో కానీ నిజంగా చాలా అదృష్టవంతురాలు అయి ఉంటుంది పంతులు గారు అని చెప్పి భక్తులు అంటూ ఉంటారు. అమ్మవారు ప్రసాదం తినటం నిజంగా అద్భుతం, జై భవానీ, జై జై భవానీ అని చెప్పి భక్తులంతా కూడా అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలను గౌరమ్మ వింటూ పులకరిస్తూ అవని చేసిన ప్రసాదాన్ని చాలా సంతోషంగా గౌరమ్మ స్వీకరిస్తూ ఉంటుంది. అప్పుడే అర్చన, సుజాత ఇద్దరూ కలిసి కూరగాయలు తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటారు. గౌరమ్మ ప్రసాదం తినటం చూసి సుజాత కోపంతో, గౌరమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ప్రసాదం తింటున్నాను అని చెప్పి గౌరమ్మ అంటూ ఉంటుంది. అది అవని ఏదో కోరిక కోరుకొని అమ్మవారికి నైవేద్యం చేసి పట్టినట్టుంది. అలాంటి ప్రసాదాన్ని నువ్వు అవని పర్మిషన్ లేకుండా ఎలా తీసుకుంటావు గౌరమ్మ అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. సుజాత గారు, గౌరమ్మకు ప్రసాదం తినాలనిపించిందేమో, అందుకే తిన్నదేమో, వదిలేయండి అని చెప్పి అర్చన అంటుంది. అర్చన, నువ్వు కాసేపు ఆగుతావా? కిచెన్లోకి వెళ్ళి గౌరమ్మ ఏం తీసుకున్నా కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు, కానీ అమ్మవారి ముందు పెట్టిన నైవేద్యాన్ని తింటుంది, అది మంచిది కాదు అని చెప్పి సుజాత అంటుంది. అదేంటి అలా అంటున్నావు? ఒక్కొక్కసారి నాలాంటి అతిథులు అమ్మవారి రూపంలో ఇంటికి వస్తూ ఉంటారు, అలా ప్రశ్నించటం, నిందించడం మంచిది కాదు సుజాత అని చెప్పి గౌరమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే అవని వచ్చి, అక్క గౌరమ్మ ప్రసాదం తింటే ఎందుకక్క అరుస్తున్నావు? నేను ఎంతో ప్రేమగా అత్త వాళ్ళ ఇంటికి ప్రసాదం తీసుకొని వెళ్ళాను, కానీ ఆ ఇంట్లో వాళ్ళు కనీసం ముట్టను కూడా ముట్టలేదు. ఇక్కడ గౌరమ్మ ప్రసాదం తింటుంది, నాకు చాలా సంతోషంగా ఉందక్క అని చెప్పి అవని అంటుంది. అది కాదు అవని, అది అన్నపూర్ణాదేవి ముందు పెట్టిన నైవేద్యం, మన అనుమతి లేకుండా గౌరమ్మ అలా తినటం మంచిది కాదు కదా అని చెప్పి సుజాత అంటుంది. ఏం కాదక్క, గౌరమ్మ తిన్నా కూడా నాకు సంతోషమే అనిపిస్తుంది, కానీ బాధ అనిపించట్లేదు అని చెప్పి అవని అంటుంది. చూడు సుజాత, అమ్మవారి రూపంలో నాలాంటి వాళ్ళు వస్తారని చెప్తున్నాను కదా,
నువ్వు అంతలా ఎందుకు బాధపడుతున్నావు అని గౌరమ్మ అంటూ ఉంటుంది. ఇంట్లో ఉన్న అమ్మవారే నా చెల్లెలకి ఎలాంటి న్యాయం చేయలేకపోతుంది, మళ్ళీ నీలాంటి వాళ్ళు అమ్మవారి రూపంలో ఇంటికి వచ్చి నా చెల్లెలకు ఏం న్యాయం చేస్తారు అని చెప్పి సుజాత అంటూ ఉంటే గౌరమ్మ నవ్వుతూ ఉంటుంది. నువ్వు చెప్పావు కదా అని చెప్పి అవని ప్రసాదం తీసుకొని అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళు ఒక్కళ్ళు కూడా ముట్టలేదంట. చూడు పాపం అది ఎంత బాధపడుతుందో. వాళ్ళు ప్రసాదం ముట్టేలా చేయగలవా? నీలాంటి వాళ్ళు అమ్మవారి రూపంలో వస్తారంటున్నావు కదా అని చెప్పి సుజాత గౌరమ్మను అడుగుతూ ఉంటుంది. అవని వాళ్ళు ప్రసాదం ముట్టలేదని నువ్వు బాధపడకు, అమ్మవారు తలుచుకుంటే వాళ్ళ తల మీద మొట్టైనా సరే ప్రసాదం తినిపిస్తుంది అని గౌరమ్మ అంటూ ఉంటుంది. గౌరమ్మ చెప్పిందంటే ఖచ్చితంగా అది జరుగుతుంది మేడం అని చెప్పి అర్చన అంటుంది. ఇక మరోవైపు పెద్దిరాజు వసంత దగ్గరకు వెళ్ళి, వసంత తలంతా పట్టేసినట్టుంది, కొంచెం కాఫీ పెట్టిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాసేపు ఆగయ్యా అని చెప్పి వసంత అంటుంది. వసంత కాఫీ ఇచ్చేలా లేదు, తల అంతా ఎందుకు ఇలా పట్టేసింది, కాసిన మంచినీళ్ళైనా తాగుదాం అని పెద్దిరాజు కుండ దగ్గరకు వెళ్ళి మంచినీళ్ళు తాగుతూ ఉంటే గుటక పడక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏమైంది అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు అని పెద్దిరాజు బయటికి వెళ్ళి నోట్లో నీళ్ళని బయటికి ఊసేసి, వసంత గుటక పడట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంటయ్యా వింత విడ్డూరం చెప్తున్నావు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. వింత విడ్డూరం కాదు, అమ్మవారి ప్రసాదాన్ని అవమానించాను కదా, అందుకే ఇలా జరిగింది అని పెద్దిరాజు వసంతతో చెప్తూ ఉంటే, ఏంటయ్యా అవని ప్రసాదం తినటం కోసం ఇన్ని నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి వసంత అంటుంది. నాటకాలు కాదు వసంత, నిజమే చెప్తున్నాను అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. గుట్టక పడట్లేదని అబద్ధం చెప్తున్నావు కదా, నాకు కూడా అలానే ఉండాలి కదా, చూస్తాను అని చెప్పి వసంత కూడా నోటిలో నీళ్లు పోసుకుంటుంది. వసంతకు కూడా గుటక పడదు. ఇప్పటికైనా అర్థమైందా వసంత, ఇదంతా అమ్మవారి లీలే, మీరు ఎలానైనా పోండి, నేనైతే ప్రసాదాన్ని స్వీకరిస్తాను అని చెప్పి పెద్దిరాజు ప్రసాదం దగ్గరకు వెళ్ళి ప్రసాదం తీసుకొని తినగానే ప్రసాదం గొంతులోకి వెళ్ళిపోతుంది. అమ్మా భవానీ నువ్వు ఉన్నావమ్మా అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకుంటాడు. నాలాగే ఎంతమంది ఈ ప్రసాదాన్ని తింటారో చూద్దాం అని పెద్దిరాజు చాటుగా ఉండి కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. ఇక వసంత కూడా, అమ్మా అన్నపూర్ణాదేవి అవనిని అనుమానించి ప్రసాదాన్ని తీసుకోలేదు, క్షమించమ్మా అని మనసులో అమ్మవారికి దండం పెట్టుకొని ప్రసాదాన్ని తీసుకుంటుంది. వసంత కూడా ప్రసాదం తినేసింది, అమ్మవారు వసంతకు కూడా బుద్ధి చెప్పేసింది అని పెద్దిరాజు మనసులో అనుకుంటాడు. ఇక ఆ తరువాత స్కూల్లో నిన్న ఏదో జరిగిందంట అని నిహారిక శౌర్యను అడుగుతూ ఉంటే, అప్పుడు కృష్ణబాబు స్వీట్ బాక్స్ తీసుకొని నిహారిక శౌర్యల దగ్గరకు వెళ్ళి, మీకోసం రుచికరమైన స్వీట్స్ తీసుకొచ్చాను, ఆ అవని తెచ్చిన ప్రసాదం కన్నా కూడా చాలా గొప్పగా ఉంటుంది దీని రుచి, తినండి అని చెప్పి అంటూ ఉంటే, థ్యాంక్ యూ కృష్ణ అని చెప్పి శౌర్య అంటుంది. ఆ అవని ప్రసాదం తీసుకొచ్చి అందరినీ కలుపుకుందాం అనుకుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే, ఏంటది కలుపుకునేది, పులిహోర అని చెప్పి శౌర్య అంటుంది. దాంతో నిహారిక కృష్ణబాబు పక్కపక్క నవ్వుతూ ఉంటారు. బంగారం స్వీట్ తీసుకో అని కృష్ణబాబు నిహారికకు శౌర్యకు స్వీట్ ఇస్తాడు. ముగ్గురు కలిసి స్వీట్ తీసుకొని తినబోతూ ఉంటారు. కానీ స్వీట్ నోటి వరకు అయితే వెళ్తుంది, లోపలికి వెళ్ళకపోవడంతో ఇదేంటి స్వీటు నోటి వరకు వెళ్తుంది, మన నోట్లోకి వెళ్ళట్లేదేంటి అని చెప్పి నిహారిక అంటుంది. ఈ స్వీట్లో ఏదైనా వింత ఉందా, విడ్డూరం ఉందా, అందుకే నోట్లోకి వెళ్ళట్లేదా అని శౌర్య అంటుంది. స్వీట్లో వింత విడ్డూరు ఉండటం కాదు, అమ్మవారి ప్రసాదాన్ని అవమానించాను కదా, అందుకే అమ్మవారు ఇలా చేస్తున్నట్టుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు. చేసిన తప్పుకు అమ్మవారి ప్రసాదాన్ని తింటే మనల్ని అమ్మవారు క్షమిస్తుంది, రండి వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు ప్రసాదం దగ్గరకు వస్తాడు. అమ్మ అన్నపూర్ణాదేవి నన్ను క్షమించమ్మా, నేను అవని తీసుకొచ్చిన ప్రసాదాన్ని అవమానించాను అని చెప్పి నమస్కారం చేసుకొని ప్రసాదం బౌల్ తీసుకొని నిహారికు శౌర్యకు పెట్టేసి తను కూడా ప్రసాదం తీసుకుంటాడు. ఇదంతా కూడా పెద్దిరాజు చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. అలాగే గౌరమ్మ కూడా చూస్తూ ఉంటుంది. ప్రసాదం గొంతులోకి వెళ్ళింది అంటే ఇదంతా కూడా అమ్మవారి లీలే అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఎవరు ప్రసాదం తినలేదని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అలాగే వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా రూమ్లో ఉంటారు. వేద మనకి కోపం అవని మీద, ప్రసాదం మీద కాదు, నువ్వు ఏమైనా అనుకో, నేను వెళ్ళి ప్రసాదం తీసుకుంటాను అని చెప్పి ప్రసాదరావు వెళ్ళి ప్రసాదం తీసుకుంటాడు. మామయ్య గారు కూడా ప్రసాదం తీసేసుకున్నారు అని పెద్దిరాజు చూస్తూ మనసులో అనుకుంటాడు. ఇక వేదవతి కూడా వెళ్ళి అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుని ప్రసాదం తీసేసుకుంటుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, మాయకు శ్రీకర్కు పెళ్లి జరగాలి అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రసాదం తీసుకుంటుంది. అవని ప్రసాదం తిని అవనికి వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారా అత్తయ్య గారు అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకుంటాడు.
అందరూ ప్రసాదం తినేశారు. ఇక మిగిలిందల్లా శ్రీకర్ ఒక్కటే అని చెప్పి పెద్దిరాజు దూరం నుంచి చూస్తూ మనసులో అనుకుంటాడు. ఇక శ్రీకర్ కూడా టేబుల్ దగ్గరకు వస్తాడు. ప్రసాదం బౌల్ చూసి అందరూ కూడా తప్పు తెలుసుకొని ప్రసాదం తిన్నట్టున్నారు అని చెప్పి మనసులో అనుకొని శ్రీకర్ కూడా అమ్మ అన్నపూర్ణాదేవి నాకు మాయను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నన్ను అవరిని నువ్వే కలపాలి తల్లి అని మనసులో నమస్కారం చేసుకొని ప్రసాదాన్ని తీసుకుంటాడు. ఇంట్లో అందరూ ప్రసాదం తీసుకున్నారు. పైకి మాత్రం పంతాలు పట్టుదల్లో అందరూ దొంగలే అని పెద్దిరాజు మనసులో అనుకుంటాడు. ఈ విషయాన్ని వెంటనే అవనికి చెప్పాలి అని పెద్దిరాజు మనసులో అనుకొని అమ్మ అవని అవని అని చెప్పి గేటు దగ్గరుండి పిలుస్తూ ఉంటాడు. ఇంకా అవని బయటికి వచ్చి ఏంటన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ అవని ఇంట్లో అందరూ ప్రసాదం తీసుకున్నారమ్మా అని పెద్దిరాజు చెప్తూ ఉంటే ఆ మాట వినగానే అవని సంతోషపడుతూ ఉంటుంది. అవని వెనుకే గౌరమ్మ ఉంటుంది. అవని ఇప్పుడు నీకు సంతోషమేనా అని గౌరమ్మ అడుగుతూ ఉంటుంది. గౌరమ్మ నువ్వు చెప్పిన విధంగానే అందరూ ప్రసాదం స్వీకరించారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మవారు తలుచుకుంటే అది పెద్ద పనేం కాదమ్మా అని చెప్పి గౌరమ్మ అవనితో చెప్తూ ఉంటుంది. ముందు శ్రీకర్కి ఇలాంటి పరిస్థితుల్లో అవనిపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి అని చెప్పి గౌరమ్మ మనసులో అనుకుంటుంది. మంత్రం చదువుకొని తన చేతిని ముందుకు చాచగానే తన చేతిలోకి కారు బొమ్మ వస్తుంది. శ్రీకర్ బైక్ని తుడుచుకుంటూ ఉంటాడు. ఇక శ్రీకర్ బైక్ మీద వెళ్తూ ఉంటాడు. అలా అవని రోడ్డు మీద కూరగాయలు తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అవని వెనుక ఒక కారు వచ్చేలా గౌరమ్మ చేస్తుంది. అవని వెనుక వస్తున్న కారు గౌరమ్మ తన చేతిలో ఉన్న కారు ఎలా అయితే తిప్పుతుందో అలానే మెలకలు తిరుగుతూ అవనిని గుద్దేలా చేస్తూ ఉంటుంది. శ్రీకర్ అవనికి ఎదురుగా వస్తూ కారు మెలకలు తిరుగుతూ వస్తుంది. అవనిని ఎక్కడ గుద్దేస్తుందో అని చూసి అవని అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అవని పలకకపోవడంతో బండిని పక్కన వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అవనిని పక్కకు లాగుతాడు. దాంతో అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడతారు. ఇక అలా ఒకరి మీద ఒకరు పడి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అది చూసి గౌరమ్మ సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు నిహారిక బయటికి వస్తుంది. అవని శ్రీకర్లను అలా చూసి ఇంట్లోకి వెళ్ళి అందరినీ కూడా పిలుచుకొని వస్తుంది. అందరూ కూడా రోడ్డు మీద ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరి మీద ఒకరు పడి ఉన్న అవని శ్రీకర్లను చూసి ఎవరైనా చూస్తే పరువు పోదా ఏంటి ఇదంతా అని చెప్పి వేదవతి ఒరే శ్రీకర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. శ్రీకర్ ఎంతసేపటికి పలకకపోవడంతో వేదవతి కృష్ణ నువ్వు వెళ్ళి శ్రీకర్ని లేపుకొని తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక కృష్ణబాబు శ్రీకర్ అవనిల దగ్గరకు వెళ్ళి కళ్ళు మూసుకొని హలో మాస్టారు ఏంటి లేండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ వేదవతి వాళ్ళ దగ్గరకు రాగానే రోడ్డు మీద ఎవరైనా చూస్తారని కూడా లేకుండా ఏంట్రా శ్రీకర్ ఇదంతా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అది కాదు నాన్న అని చెప్పి శ్రీకర్ అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.